ఉత్తరప్రదేశ్‌కి సంబంధించి ఉత్తరప్రదేశ్ నేర చరిత్ర గురించి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్పుకోవచ్చు. యోగి రాకముందు, యోగి వచ్చిన తర్వాతనైతే గనక చాలా మంది ఒప్పుకుంటారు. గతంలో ఉండే నేరాల సంఖ్య ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కింద యోగి వచ్చిన తర్వాత, యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ఎంత కంట్రోల్ అయిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కొంతమంది ఆ విధానం నచ్చుతుంది, కొంతమందికి ఆ విధానం నచ్చదు. ఎందుకంటే బుల్డోజర్ ప్రభుత్వం అని చెప్పి పేరు వచ్చింది కూడా అక్కడి నుంచే. చాలా మందికి ఆ విధానం నచ్చకపోయినప్పటికీ కొంతమంది అయితే కనుక ఖచ్చితంగా దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడుకోవడానికి నేరుగా వచ్చి లొంగిపోయిన వాళ్ళు ఎంతో మంది అయితే ఉండడం జరిగింది ఆదిత్యనాథ్ సర్కార్ వచ్చిన తర్వాత అయితే కనుక. ఇప్పుడు మళ్ళీ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఏం జరిగింది ఏంటి అని చూస్తే, రీసెంట్ గా బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీకి సంబంధించి వారి ఇంటిపై, ఆ హీరోయిన్ ఇంటిపై అయితే కనుక కాల్పులు జరిగాయి. ఈ కేసులో ఇప్పుడు ఆ కాల్పులు జరిగిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే ఈ నెల 12వ తారీఖున అయితే కనుక దిశా పటాని ఇంటిపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆమె నివాసంపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు కూడా ఇప్పుడు వాళ్ళు అంతర్జాతీయ నేరస్తుల ముఠాతో సంబంధం కలిగి ఉన్నారని చెప్పేసి పోలీసులు అయితే వెల్లడిస్తున్నారు. వారిద్దరిని కూడా ఎన్కౌంటర్ చేసేశారు. ఇప్పుడు చూసినట్టయితే ఇద్దరు వ్యక్తులు పోలీస్ ఎన్కౌంటర్ లో మరణించారని పోలీసులు తెలిపారు. ఇద్దరు అనుమాని వ్యక్తులు కూడా ప్రముఖ అంతర్జాతీయ నేరస్తుల ముఠాతో సంబంధం కలిగి ఉన్నారని పోలీసులు వెల్లడించారు. తెల్లవారుజామున 3:45 ఈ కాల్పులు జరిపాయని పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు వారికి మధ్య ఎదురు కాల్పులు జరిపాయని, తమ నుండి తప్పించుకునేందుకు నిందితులు ప్రయత్నం చేయగా నిందితులిద్దరిని కూడా ఎన్కౌంటర్ చేసినట్లయితే తెలిపారు. అసలు ఏం జరిగింది ఈ కేసులో చూస్తే, సెప్టెంబర్ 12వ తారీఖున తెల్లవారుజామున దిశా పటాని ఇంటిపై అయితే ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల టైంలో ఇంట్లో దిశా పటాని పేరెంట్స్, ఆమె అక్క కూడా ఉన్నారు. అదేవిధంగా ఆమె తండ్రి రిటైర్డ్ పోలీస్ కమిషనర్ కూడా. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్సులు, అలాగే నోయిడా యూనిట్ మరియు ఢిల్లీ పోలీసుల క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంయుక్తంగా ఒక ఆపరేషన్ అయితే నిర్వహించి గజియాబాద్ లో ఇద్దరిని కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. నిందితులను రోహ్తక్ కు చెందిన రవీంద్ర, సోనిపట్ కు చెందిన అరుణ్ గా గుర్తించారు. అసలు నిందితులు వాళ్ళ ఇంటిపై ఎందుకు కాల్పులు జరిపారు అని చాలా మందికి అనుమానం రావచ్చు. దిశా పటాని సోదరి ఎవరైతే ఉన్నారో ఖుష్బూ పటాని, ఆవిడైతే కనుక హిందూ మతానికి చెందిన ఒక ఆధ్యాత్మిక గురువుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ గోల్డీ బార్ గ్యాంగ్ అయితే ఆరోపించింది. ఈ వ్యాఖ్యలకు ప్రతీకారంగానే కాల్పులు జరిపినట్లు సోషల్ మీడియాలో పేర్కొనడం జరిగింది. అయితే ఆ ఖుష్బూ పటాని ఏమంటారంటే, నా వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారంటే ఆవిడ వివరణ ఇచ్చారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా తీవ్రంగా స్పందించారు. నేరాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. చెప్పిన 24 గంటల్లోనే వారు అయితే కనుక వారి ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకున్నారని. ఏదైనా తేడా ఉంటే లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్ళినట్లయితే వేరే విధంగా వెళ్తుంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వెళ్ళినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ టాలరేట్ చేయరని, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు క్షమించే విధానం లేదని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మరోసారి నిరూపించినట్టయింది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.